ఓం గణేశాయ నమః. బంధాలు మూడవ భాగం. సీతమ్మ వచ్చిన వేళ మా ఇంట వారసుడు రాబోతున్నాడు అని తన ఆనందానికి హద్దు లేదు పరంధామయ్యకి. గౌరమ్మని మంచం క్రిందకి దిక్కకుండా చూసుకుంటున్నాడు భర్త పరంధామయ్య. ఇంట్లో వయసులో ఉన్న ఆడపిల్ల, పైగా ఎవరో కన్న బిడ్డ మన ఇంట్లో ఉంటే మంచిది కాదు. పోనీ ఎవరి ఇంట్లో అన్నా ఉంచుదామా అంటే ఎవరి బుద్ధి ఎలాంటిదో. పోనీ ఈ పిల్లని వాళ్ళ ఊరు పంపిద్దామా అంటే అసలు ఆ పిల్లకి ఆ ఊరు వాడ తెలియదాయే. ఇలా ఆలోచిస్తున్నాడు పరంధామయ్య గారు. రాములు కూడా వయసులో ఉన్నాడు కాబట్టి ఆ ఊరి జనాలను పిలిపించి, ప్రియమైన నా తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, నేను ఇన్నాళ్ళు పెళ్ళైన 22 సంవత్సరములకు తండ్రిని కాబోతున్నాను. కానీ మా వంశాన మగబిడ్డ కానీ ఆడపిల్ల మా ఇంట నడయాడలేదు. సీతమ్మని నేను ఇంట్లో పెంచుకుందాం అనుకున్నా. కానీ ముందు ముందు ఏ అపవాదులు వస్తాయో కనుక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మన రాములకి ఈ పిల్లని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. వీరి ఈడుజోడు బాగుంటుంది, మీరేమంటారు అన్నాడు పరంధామయ్య గారు. అందరూ సరే అని అంగీకరించారు. వచ్చే విజయదశమికి అలాగేనయ్యా, మీ ఇష్టం, మా ఇష్టం అన్నారు ఆ ఊరి జనాలు. అది ఆశ్వీజ మాసం శుద్ధ దశమి. ఆ రోజు దసరా. కానీ ఆ ఊళ్ళో దసరాతో పాటు ఈ సీతారాముల కళ్యాణం అంటే కలియుగ సీతారాముల వివాహం నిశ్చయించారు. చక్కటి పసుపు ఛాయలో కొలువై ఉన్నది దుర్గమ్మ. ఉదయం నుండి భక్తులు చేసే పూజలు, నైవేద్యాలు స్వీకరిస్తున్నది గుడిలోని తల్లి దుర్గమ్మ. ఆ ఊరంతా సీతారాముల కళ్యాణం చక్కగా చేపించారు. కానీ పరంధామయ్య గారు ఈ కళ్యాణంతో పాటు ఇంటనున్న శుభకార్యానికి కూడా హద్దు లేదు. ఇక వేరొక చోట జరిగిన సంఘటన. సత్య, నీ అందంతో నన్ను డ్యూటీకి కూడా వెళ్లకుండా చేస్తున్నావు, ఇలా వచ్చి కూర్చో అని తన భార్య చేయి పట్టుకొని ముద్దాడాడు నారాయణ. చాలే సంబడం, కోర్టుకు వెళ్ళే టైం అయినది. ఏమిటి వేషాలు ఈ వయసులో అన్నది సత్యవతి భర్తకు దూరంగా జరిగి. ఇంతలో తన బెడ్రూమ్ నుండి వచ్చాడు రమేష్. డాడీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ అన్నాడు లాయర్ నారాయణతో కొడుకు రమేష్. గుడ్ మార్నింగ్ రా, ఏమిటి ఈరోజు ఇంత త్వరగా లేచావు, విశేషమేమైనా ఉన్నదా అన్నాడు నారాయణ సందేహంగా. ఈరోజు మమ్మీ పుట్టినరోజు డాడీ, మీకు చెప్పలేదా మమ్మీ ఆశ్చర్యంగా అడిగాడు రమేష్. హో, విష్ యూ హే హ్యాపీ బర్త్డే సత్య అన్నాడు నారాయణ భార్యతో. ఉత్త శుభాకాంక్షలేనా అన్నది సత్యవతి. సిటీ ఏమి కావాలి సత్య, చెప్పు అన్నాడు నారాయణ నవ్వుతూ. ఏమి లేదండి, సాయంత్రం తొందరగా వస్తే ఇటైనా షికారుకి వెళ్దాం మనం అందరం అన్నది సత్య. ఓ అలాగే, తప్పకుండా, ఇక వస్తాను అని కారు ఎక్కి కోర్టుకు వెళ్ళాడు నారాయణ. నారాయణ సిటీలో పెద్ద లాయర్, బాగా సంపాదించాడు. పెద్ద పెద్ద కేసులు టేకప్ చేస్తాడు. నిజాన్ని అబద్ధాన్ని నిజం చేస్తాడు. అంతటి మాటగారి నారాయణ. ఎక్కువ భార్యాభర్తల కేసులు, ఫ్యామిలీ గొడవలు టేకప్ చేస్తూ ఉంటాడు. ఆఫీస్కి వెళ్ళిన తరువాత లాయర్ గారు, ఎట్లయినా ఈ కేసు గెలిచేటట్టు చూడండి. మా అమ్మాయి ఆ పల్లెటూరులో ఉండనంటుంది, మా అల్లుడు ఆ పల్లెటూరు వదిలి రానంటున్నాడు, ఎప్పుడు ఆ ఊళ్ళోనే ఉంటానంటాడు. పెద్ద చదువులు చదివి కూడా ఆ పల్లెటూరులోనే ఉంటాను అంటున్నాడు. సిటీ వచ్చి ఎవరన్నా వ్యాపారం పెట్టుకోమంటే వినటం లేదు. మా అమ్మాయి సిటీలోనే ఉందామంటున్నది. దానికి తోడు వాళ్ళ అమ్మా నాన్నని కాదని రానంటున్నాడు.
ఇలాగైతే ఈ సంసారం సాగదు. ఏదో దారి చేసి వారిద్దరికి విడాకులు మంజూరు చేయించండి అని వేడుకున్నాడు ప్రసాదరావు. అలాగే చేద్దాం, ముందు కూర్చోండి, త్వరగానే పని జరిగిపోతుంది, మరి జీతం సంగతి అని అన్నాడు నారాయణ నసుగుతూ. ఇదిగో బాబు, ఈ 50,000 ఉంచండి, పని అయిపోయినాక మొత్తం సర్దుబాటు చేద్దాం అన్నాడు ప్రసాదరావు. ఏరా ప్రవీణ్, అమ్మాయి వెళ్ళి 4 నెలలైంది, ఇంకా రాలేదేమీరా? వాళ్ళమ్మను నాన్నను చూడండి ఉండలేదట్టుంది, ఒక్కసారి వెళ్ళి తీసుకురారా అన్నాడు కొడుకుతో పరంధామయ్య గారు. ఇప్పటికి 2 సార్లు చెప్పి వచ్చాను, వెళ్ళినప్పుడల్లా 2 రోజులకి ఉండి వస్తానంటుంది, నేనేం చేయను నాన్న అన్నాడు కొడుకు ప్రవీణ్. అది కాదురా, మీరిద్దరూ వయసులో ఉన్నారు, పెళ్ళై సంవత్సరానికి మీరు ఇలా దూరం అయితే మాకు చాలా బాధగా ఉన్నదిరా, అమ్మ కూడా చెప్పలేకపోతున్నది అని అన్నాడు పరంధామయ్య. ఏమి చేద్దాం నాన్నగారు, దానికి పల్లెటూరులో ఉండటం ఇష్టం లేదంట, లేచిన దగ్గర నుండి ఈ గేదెలు పేడలు ఈ మట్టి మనుషులు దానికి అసహ్యంగా ఉంటుందంట, ఇక్కడ ఉండదంట, ఆ సిటీలోనే ఉందాం అంటున్నది, అట్లాగైతేనే కాపురం చేస్తుందంట, లేకపోతే విడాకులు కోరుకుంటున్నది అని చెప్పాడు కొడుకు ప్రవీణ్. రామరామ, ఇదెక్కడ కర్మరా, పెళ్ళయి సంవత్సరం కాకముందు ఈ తజ్జను అన్నది అమ్మ గౌరవమ్మ. ఇంతలో ఒక లెటర్ వచ్చింది వారి ఇంటికి, పరంధామయ్య గారి ఇంటికి. ఏమిట్రా ఆ లెటర్ అని అడిగాడు పరంధామయ్య కొద్దిగా ఆశ్చర్యంగా. ఏమున్నది నాన్న, అది విడాకులు కావాలని కోర్టు కోరుకుంటున్నది, అదే లాయర్ ద్వారా నోటీస్ పంపించింది అన్నాడు ప్రవీణ్ కొద్దిగా బాధగా. అది మన వంశంలో ఇలాంటి కార్యాలు ఎప్పుడూ జరగలేదు, ఏదో మంచిగా చదువుకుంటావని ఆ సిటీకి పంపిస్తే ఏదో ప్రేమ దోమ అని ఆ వగలాడిని వెంట పెట్టుకువచ్చావు, తప్పక పెళ్లి చేశాము, ఇప్పుడు ఆ సిటీకి నిన్ను రమ్మంటున్నారు, మరి మా పరిస్థితి ఏమిట్రా, ఈ వృద్ధాప్యంలో మాకు అండగా ఎవరురా ఉండేది, లేక పుట్టావు, ఒక్కడివే కదరా అని బాధగా అన్నాడు పరంధామయ్య గారు. ఇక చిన్నగా పొలానికి బయలుదేరాడు పరంధామయ్య. మనిషికి హుషారు లేదు, ఎవరిని మాట్లాడించడం లేదు, పొలం గట్టుపోయి అలాగే కూర్చున్నాడు మౌనంగా ఏదో ఆలోచిస్తూ. రాములు తను పొలంలో ఎరువు కొడుతున్నాడు, తన పనిలో తాను నిమగ్నమై ఉన్నాడు. సీతాలు తోటి పని వాళ్ళతో కలుపు తీయిస్తున్నది పొలంలో. పరంధామయ్య గారు ఏమీ మాట్లాడటం లేదని, ఏమైంది అయ్యా అలా ఉన్నావు, ఆరోగ్యం బాగుండలేదా అన్నది దగ్గరకు వచ్చి సీత. ఏమీ లేదు సీత, ఇంట్లో చిన్న అని నసిగాడు. ఏమైందయ్యా, ఇంట్లో నా తమ్ముడు ఏమైనా నిన్ను అనరాని మాట అన్నాడా, చెప్పు, వెళ్ళి వాడిని ఎరగదీస్తా అన్నది కొద్దిగా కోపంగా సీత. లేదే సీత, నీ తమ్ముడు రమేష్కి క్రితం ఏడాది పెళ్లి చేశాం కదా. చేశాము, బాగానే ఉన్నారుగా వాళ్ళు. లేదే సీతాలు, ఆ పిల్ల 6 నెలల నుండి అమ్మగారి ఇంట్లోనే ఉంటున్నది, ఈ పల్లెటూరులో కాపురం చేయదంట, వీడిని సిటీకి రమ్మనమంటున్నది, వీడేమో మమ్మల్ని కాదని వెళ్ళనంటున్నాడు అని ఉన్న విషయం చెప్పాడు. ఓర్ని, ఎంత దూరం వచ్చిందా వ్యవహారం అని అన్నది సీత కొద్ది కోపంగా. అంతేకాదు, విడాకులు కావాల్సి లాయర్ చేత నోటీస్ కూడా ఇప్పించిందే సీతాలు అన్నాడు పరంధామయ్య కొద్దిగా కన్నీటి బాధతో. సరే అయ్యా, నువ్వు బాధపడకు, నేను వెళ్ళి మాట్లాడతాను అన్నది సీతాలు. ఏమోనే, ఆ దేవుడే కాపాడాలి అని ఆ గట్టుపై అలాగే నిద్రలోకి వాలిపోయాడు పరంధామయ్య ఆ పొలం గట్టుపై పడుకోని. నిద్రలో ఉన్న గతం గుర్తు